భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. శ్రీశైలేశ్వర స్వామి, శ్రీశైలం మల్లికార్జునుడు అని విన్నాం కదా! ఆ శ్రీశైల మల్లేశ్వరుని గుడిలో, భ్రమరాంబిక గుడిలో 9 రకాల విచిత్రమైనటువంటి అద్భుతాలున్నాయండి. అవి ఇంతవరకు కూడా సైంటిస్టులకి అందుబాటులో లేవు. అసలు ఎందువలన, ఏంటి అని పరిశోధనలు తెగ చేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఇప్పటికి కూడా కారణాలు కనుక్కోలేకపోయారు. ఈ అద్భుతాల్ని, రహస్యాల్ని ఛేదించలేకపోయారు. ముందుగా మనం ఆ శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి యొక్క ధ్యానం చేసుకుందాం. వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వన్హినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. హర హర మహాదేవ. మనకి శ్రీశైలం అనగానే ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం అక్కడ ఉంది అని తెలుసు మనకి. శ్రీశైలం మల్లికార్జునుడు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకడు. బాగుంది. అయితే శక్తిపీఠాలు వేరే చోట ఉంటాయి కదా! ద్వాదశ జ్యోతిర్లింగంలోనే శక్తిపీఠం 2 ఉండాలని రూల్ లేదు. కానీ విచిత్రం ఏంటంటే, మన భ్రమరాంబిక అమ్మవారు కూడా అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. అంటే శ్రీశైలాన్ని కనుక మనం తీసుకుంటే, ఒక్క దర్శనం చేసుకుంటే శక్తిపీఠాన్ని దర్శనం చేసుకున్న ఫలితం వస్తుంది. అలాగే ఈ యొక్క మల్లికార్జునుడు ద్వాదశ జ్యోతిర్లింగాన్ని కూడా దర్శనం చేసుకున్న ఫలితం వస్తుంది. డబల్ లాభాలను. శివుడు శక్తి ఏకమై మనకి వెలిసినటువంటి ప్రాంతం కాబట్టి, శివశక్తుల కలయిక వల్ల ఏమొస్తుందండి అనంటే, ఎవరికైతే సంతానం ప్రాబ్లమ్స్ ఉన్నాయో, పిల్లలు లేవో అని అనుకుంటున్నారో, అటువంటి వాళ్ళకందరికి కూడా పిల్లలు కలుగుతారు. విచిత్రం ఏంటంటే, సెన్సస్ మనం సర్వే చేసుకున్నట్లయితే మనకి శ్రీశైలం వెళ్ళొచ్చినటువంటి వాళ్ళందరినీ సర్వే చేస్తే మనకి సంతానం దోషంలో ఏ ఐవీఎఫ్‌లు ఏమీ లేకుండా సంతానం పుట్టినటువంటి వాళ్ళ సంఖ్య చాలా అధికంగా ఉంది అని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. దీనికి శాస్త్ర ఆధారాలు మనం సర్వేనే ఆధారం. సైంటిస్టులు కూడా అర్థం కాలేదు. దీనికి రహస్యం ఏంటి, స్పిరిచువల్ ఇంటర్‌ఫే ఇదేంటంటే సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ప్రతి మనిషిలో కూడా శరీరము కూడా శ్రీశైలం గుడి. ఇంటర్నల్ ఎనర్జీ, ఫెమినైన్ ఎనర్జీ అండ్ మాస్కులైన్ ఎనర్జీ. ఆడశక్తి, మగశక్తి, ప్రకృతి, పురుషుడు అంటాం. ఈ 2 కలిసి ఉండి శరీరంలో ఉంటుంది. ఈ 2 కలిసినప్పుడు మనకి ఇన్నోవేటివ్ స్కిల్స్ వస్తాయి, మేనేజీరియల్ స్కిల్స్ వస్తాయి, ఇవన్నీ కూడా వస్తాయి. అది శ్రీశైల దర్శనం వల్ల వస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్ ఏంటంటే, ఇక్కడ భ్రమరాంబ అమ్మవారి యొక్క గుడి దగ్గరికి మీరు కనుక వెళ్ళినట్లయితే, ఆ గుడి చెవి వెనక్కి పెట్టుకొని ఆ అమ్మవారి గుడి వెనకాల నుంచి వింటూ ఉంటాం. మేము కూడా విన్నాం చిన్నప్పటి నుంచి కూడా వెళ్ళి. వింటే అక్కడ ఏమని సౌండ్ వస్తుందో తెలుసా? ఓ జూంకారం. అంటే తుమ్మెద ఏం చేస్తుందండి? తుమ్మెద జూంకారం చేస్తుంది ఓంకారంలాగా. ఆ జోంకారం అనేటటువంటిది వస్తుంది. ఎందువలన అంటే, అమ్మవారు పూర్వంలో కృతయుగంలో అరుణాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడిని చంపడానికి కూడా చాలా అత్యంత శక్తివంతుడు. అమ్మవారు భ్రమర రూపంతో వెళ్ళి అమ్మవారి శక్తులన్నీ కూడా ఎలాగైతే ఈ యొక్క వారాహి, ఈ సప్తమాత్రకులు వీళ్ళందరూ కూడా అమ్మవారి సైన్యం అంతా కూడా భ్రమరాల రూపంలో తుమ్మెదల గుంపుతో వెళ్ళి వాడిని ఆ సౌండ్‌తో చంపేస్తాయి. వాడిని ఎళ్లి కత్తెట్టి పొడలేదు. ఆ సౌండ్ జుంకార సౌండ్‌తో అందరూ ఈ అమ్మవారి దేవి శక్తి గణాలన్నీ వెళ్లి చేసేసరికి వాడు ఆ సౌండ్‌కి చచ్చిపోతాడు. అందువలన ఇప్పటికి కూడా అమ్మవారు ఎవరైతే భక్తులున్నారో అటువంటి వాళ్ళు భ్రమరాంబ గుడి వెనకాల చెవి పెట్టి వింటే ఖచ్చితంగా ఉంటుంది. ఇది బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో కూడా ఉంటుంది. ఏ గుడిలో మనము ఎక్కడ పెట్టినా మనం బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో చింతామణి దుర్గ అని ఉంటుంది. పార్కింగ్ ప్లేస్ ఇప్పుడు అక్కడ పెడితే మనకి హ్రీంకారం వినపడుతుంది అమ్మవారికి. హ్రీం హ్రీం ఎందుకంటే మేము బెజవాడ కొండల మీద పెరిగాం. అమ్మవారి గుడిలో మా గురువుగారు ప్రధాన పూజారి దత్తాత్రేయ శర్మ గారి దగ్గర చదువుకున్నాం మేము. బావుంది. మూడవ పాయింట్. ఇక్కడ పాతాళేశ్వర స్వామి లింగం అని ఉంటుంది. పాతాళేశ్వర లింగం ఏమిటంటే, ఇక్కడ గుడి ఉంటుంది శ్రీశైలంలో. అది రోజు రోజుకి పెరుగుతా ఉంటది. దీనికి శాస్త్రీయబద్ధమైనటువంటి ఆధారం ఏమిటంటే, మెటమార్ఫిక్ రాక్స్ అని ఉంటాయి. ఆ మెటమార్ఫిక్ రాక్స్‌తో తయారు చేయబడి ఉందనమాట. అది దాని లోతుని ఇంతవరకు ఎవరు కూడా కనుక్కోలేకపోయారు. అది పెరుగుతానే ఉంది కానీ పైకి శివలింగము, కానీ క్రింద లోతు మాత్రం ఇప్పటి వరకు కూడా ఏ జియోలాజికల్ డిపార్ట్మెంట్ సైంటిస్ట్ కూడా కనుక్కోలేకపోయాడు. ఇది మూడవ వింత. ఇకపోతే నాలుగవ వింత పాతాళ గంగ. పాతాళ గంగ చూడండి మీరు, శివుడికి అభిషేకం చేసినటువంటి నీళ్ళన్నీ కూడా పాతాళ గంగలోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎంత సమ్మర్ అవనియండి,
అక్కడ పాతాళ గంగ ఎండిపోదనమాట. అంత పరమ పవిత్రమైనటువంటి సాక్షాత్తు గంగ. అప్పుడు ఈ యొక్క సరస్వతి అంతర్వాహినిగా ఎలాగైతే ప్రయాగలో గంగా యమున నది అడుగు నుంచి ప్రవహిస్తుందో, అలా గంగ పాతాళ గంగ ఇక్కడ అంతర్వాహినిగా మనకు ప్రయాణిస్తుంది అని చెబుతాం. కనబడుతుంది మనకు, కానీ అంతర్వాహినిగా ఎప్పుడూ ఉంటుంది. ఇది నాలుగోది. నెక్స్ట్ ఇక దత్తాత్రేయ స్వామి వారి వనం. ఏం వనము? ఆ వనం పేరేంటి? కడలి వనము. ఆ మళ్ళీ ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారు కడలి వనం అనేటటువంటి ఒక వనములో నిరాహారంగా, అంటే అసలు తిండి తినకుండా కొన్ని దశాబ్దాల పాటు, అంటే కొన్ని 10 సంవత్సరాల పాటు ఇక్కడ తపస్సు చేశారు. తపస్సు చేసి నిత్య విహారి, మరి ఎప్పుడు కూడా నిత్య నివాసి అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారు గాణగాపురం నుంచి వచ్చి ఈ యొక్క మ్లేచ్చులందరూ కూడా ఎక్కువైపోయి మడి ఆచారాలకన్నీ కూడా ఆటంకాలవుతున్నాయి అనేటటువంటి ఉద్దేశ్యంతో అక్కడ అదృశ్యమైపోయి కడలి వనానికి వచ్చేసారు శ్రీశైలంలో. ఇప్పుడు కూడా ఆయన ఏమిటంటే అదృశ్య రూపంలో ఇప్పుడు కూడా శాశ్వతంగా ఉన్నారు. అయితే అవతార సమాప్తి చేశారంటే అదృశ్యంగా లీనమైపోతారు, అంతేగాని మనకులాగా చచ్చిపోవడం, బాడీ పోవడం అలా ఉండదు. శ్రీకృష్ణ పరమాత్మ అవతార సమాప్తి, అలాగే నృసింహస్వామి అవతార సమాప్తి అంటే అదృశ్యమైపోతారు. ఆదిశంకర్ల అవతార సమాప్తి అంటే అదృశ్యమైపోతారు. నెక్స్ట్ ఈ ఐదు జరిగినాయి. తర్వాత ఇంకా మనకి అక్కడ మఠాలు ఉంటాయండి. మఠాలు అక్కడ సిద్ధులు ఉంటారు. వీళ్ళందరూ కూడా అక్కడ తపస్సు చేసి ఇప్పటికి కూడా ఎంతోమంది ఋషులు, శ్రీశైలం అంటే మనకి సాక్షాత్తు శ్రీకాళహస్తి ఇవన్నీ కూడా కాశీ, శ్రీశైలము ఇటువంటి దగ్గర ఈ శివుడికి సిద్ధులు ఉంటారు కదా, ఋషులు, వీళ్ళంతా కూడా ఇప్పుడు కూడా ఆ సిద్ధులు వచ్చి స్వామివారిని మనకి సేవ చేస్తూ ఉంటారు. అందుకే మఠాలు ఉంటాయి ఇప్పటికి కూడా. ఎన్ని శ్రీశైలంలో ఉన్నన్ని మఠాలు ఇంకెక్కడా లేవు. ఆ మఠాల్లో తవ్వకాల్లో ఎంతో నిగూఢమైనటువంటి సంపదలు మనకి అక్కడ దొరికిన విభూతి మఠం అని ఉంటుంది. ఇప్పుడు కూడా విభూతి అక్కడ లభిస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ విభూతి ధారణ చేసినప్పుడు ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి పాపాలన్నీ కూడా పోతాయన్నమాట. అక్కడ బ్రహ్మదేవుడికి పోస్ట్ కోసం నామినేట్ చేసుకున్న రోజుని విభూతి మఠం నుంచి చుట్టూ తిరుగుతూ ఉంటారు. అక్కడ ప్రత్యేకించి శ్రీశైలం వెళ్ళినటువంటి వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథులున్నాయి. ఆ తిథుల రోజున కనుక ఆ యొక్క గుడి చుట్టూ కనుక తిరిగినట్లయితే బ్రహ్మదేవుడి పోస్టుకి నామినేషన్ వేసినట్టని ఆ విభూతి మఠంలో ఉన్న వాళ్ళంతా కూడా చెప్తారు. అలాగే అక్కడికి దగ్గరలో ఇష్టకామేశ్వరి గుడి ఉంటుంది. ఇది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేతిలో ఉంటుంది. అక్కడ ముందే అతి తక్కువ టికెట్లు ఇస్తారు, ప్రొద్దున్నే లేచి వెళ్ళాలి. అక్కడ వాళ్ళే తీసుకెళ్తారనమాట, మనల్ని వ్యాన్లో తీసుకెళ్తారు. అక్కడ ఇష్టకామేశ్వరి అమ్మవారు చెంచోళ్ళు ఉంటారు ఆ గుళ్ళో. అక్కడ ఇష్టకామేశ్వరి అమ్మవారు పార్వతీదేవి యొక్క అవతారం. ఆమెకు బొట్టు పెడుతున్నప్పుడు ఆ చర్మం ఎంత మెత్తగా ఉంటుందంటే, మనిషికి ఏ విధంగా అయితే మనం బొట్టు పెట్టుకుంటామో అప్పుడు మెత్తగా ఆ చర్మం స్పృశిస్తామో ఆ విధంగా మెత్తదనాన్ని ఫీల్ అవుతాం. అంటే ఇలా మెత్తగా ఉందని అలా ముట్టుకోం, మనం బొట్టు పెడతాం. బొట్టు పెడితే ఆ ఫీలింగ్ ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇప్పుడు కూడా అందరూ భక్తులు చెప్పుకుంటారు. దీనికి కారణం శాస్త్రవేత్తలు, అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా వెళ్ళి పెట్టుకుంటారనమాట. అక్కడున్న మనల్ని చక్కగా అక్కడ ఆకలేస్తే ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌లో పులులు అవన్నీ తిరుగుతాయి. అందుకని సర్టెయిన్ టైమ్‌లో అక్కడికి అలౌ చేస్తారు. వనాల్లో ఆ చెంచువాళ్ళు అందరూ కూడా మనకి రక్షణగా ఉంటాయి. గ్రామాల్లో నివసిస్తూ ఉంటారు జనం, భయపడాల్సిన అవసరం లేదు. అది ఈ మధ్య కాలంలో ఫేమస్ అయిపోయింది. గత కాలం నుంచి కూడా ఎన్నో కృతయుగం నుంచి కూడా ఇవి జరుగుతూ ఉంది. తర్వాత అతి ముఖ్యమైనటువంటిది ఏమిటంటే అక్కడ పాలధార, పంచదారల ధారలు పడతా ఉంటాయి. అలా మనకి తిరుపతిలో ఎలాగైతే ఆకాశగంగా ఎలాగైతే జలధార పడుతుందో ఇక్కడ శ్రీశైలంలో పాలధార, పంచదార నురగలు సేమ్ పాలధార లాగా ఉంటాయి. 2 ధారలు వస్తాయి. పాలధార ఏమో పాలులాగా మనకి వచ్చి నురుగు వస్తుంది, అది తాగుతాం మనం. పంచదార తియ్యగా ఉంటుంది. 2 డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి. అక్కడ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి మఠం ఉంటుంది, అక్కడ కేవ్. అక్కడ కూర్చొని ఆయన శివానందల హరిని రాశాడు, శివుణ్ణి కీర్తిస్తూ. అక్కడ బోర్డు కూడా ఉంటుంది, ఇక్కడ శివానందల హరి రాశారని. చక్కగా అక్కడికి వెళ్ళి మనం కనుక ఆ శివానందల హరి పారాయణ కనుక చాలామంది చేస్తూ ఉంటారు. ఆ ధారను చూస్తే శివానందల హరి పారాయణ చేసినంత ఫలితం వస్తుంది. అక్కడ కూర్చొని ఆ పారాయణ కూడా మనం చేసుకోవచ్చు. అలాగే మనకి శ్రీశైలంలో చాలా దట్టమైన అడవులు ఉంటాయి కదండి. శ్రీశైలంలో అడవులు నల్లమల్ల ఫారెస్ట్స్ అంటామండి. ఆ నల్లమల్ల ఫారెస్ట్‌లో ఏమవుతుందంటే మనకి కదంబ వృక్షాల మధ్య అందమైనటువంటి వనమూలికలు ఉంటాయన్నమాట ఇప్పటికి కూడా.
ఆ కాలం నుంచి ఇప్పుడు ఉన్నాయి. అడవుల్లో, దట్టమైన అడవుల్లో దివ్య ఔషధ మూలకాలు, సంజీవని మూలకాలు ఎలాగైతే ఉన్నాయో హెర్బల్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. ఆ రస విద్యకు సంబంధించినటువంటి మూలికలు ఉండడంతో వాటిని కోసి ఆ కాలంలో ఉన్నటువంటి వారు మహర్షులు, సిద్ధులు వీళ్ళు రస రస విద్య అంటే బంగారం తయారు చేస్తే బంగారాన్ని తయారు చేశారు. ఇప్పటికి కూడా ఆ మూలికలు అవన్నీ కూడా కదంబ వనాల్లో మధ్యలో అక్కడ ఉన్నాయన్నమాట. ఇంకా ఆఖరిగా మనకి శ్రీకాళహస్తిలాగా శ్రీశైలంలో ముఖ్యంగా ఉన్నటువంటిది అక్కడ భక్త కన్నప్ప గుడి ఉంటుంది. ఇక్కడ కూడా ఉంది. అయితే అన్నిట్లకంటే ఏంటంటే శ్రీశైల శిఖరం దర్శనేన పునర్జన్మన విద్యతే అని అంటారు. శ్రీశైల శిఖరాన్ని కనుక దర్శించినట్లయితే అక్కడ శిఖరేశ్వర గుడి అని ఒకటి ఉంటుందన్నమాట. అక్కడ నందీశ్వరుడు అక్కడ దాని పైనుంచి మనము చూసినట్లయితే శ్రీశైల శిఖరం కనబడుతుంది. శిఖరం అంటే స్వామి గుడి ఉంటుంది కదా! దాని పైన శిఖరం. అది కనుక చూసినట్లయితే పునర్జన్మ నా విద్యతే అంటారు. అంటే నెక్స్ట్ జన్మ ఇంకా ఉండదనమాట. జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి వీళ్ళంతా వెళ్ళిన తర్వాత వాళ్ళు అదృశ్యమైపోయారు. వాళ్ళకి మోక్షం వచ్చేసింది. వెంటనే మరణం. అంటే ఆ శ్రీశైలంలో ఎవరికైతే మనకి శిఖరం కనబడుతుందో వాళ్ళకి పునర్జన్మ వచ్చేస్తుంది. మోక్షం వస్తుంది అని అర్థం. ఇంకా ఆఖరిగా మనకి ఈ ఆంధ్రప్రదేశ్ యునైటెడ్‌గా మనకు కలిసి ఉండేది కాబట్టి తెలంగాణ ఈ యొక్క శ్రీశైలం అంతటిని కూడా అంతకుముందు మనం ఆంధ్రప్రదేశ్ అనే పిలుచుకునేవాళ్ళం. ఆంధ్రదేశము అని అంటే ఏంటంటే త్రిలింగ దేశము అని అనేవాళ్ళం. అది తెలంగాణ త్రిలింగాలు కాబట్టి తెలంగాణ అవుతుందన్నాం. అక్కడ ముఖ్యంగా అక్కడ తెలంగాణ త్రిలింగం అని ఎందుకు పేరు వచ్చిందంటే 3 లింగాలు అక్కడ ఉన్నాయి. మనకి ఆంధ్రాకు బార్డర్ 3 ద్వారాలు ఉన్నాయి. ఒకటి ద్రాక్షారామము అక్కడ, రెండవది మనము ఈ యొక్క పెదపల్లి దగ్గర ఈ ఈ యొక్క కాళేశ్వరం ఉంది. ఆ కాళేశ్వరము ఒక ద్వారము. నెక్స్ట్ ఇది. తర్వాత మూడవది శ్రీశైలం. ఈ 3 శివలింగాల యొక్క ద్వారాలున్నాయి కాబట్టి దీన్ని త్రిలింగ దేశము అన్నారు. అదే తెలంగాణగా ఇప్పుడు మారింది. అదే అప్పుడు యునైటెడ్ ఆంధ్రాగా కలిసినప్పుడు ఆంధ్రదేశము అని అనేవాళ్ళం. కాబట్టి ఇందులో రా ఈ అద్భుతాలు అనేకమైనటువంటివి ఉన్నాయి. పిల్లలు పుట్టనటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు పుట్టడము, ఆ తర్వాత అక్కడికి వెళ్ళి మోక్షం లభించడము, అప్పుల బాధలు కోల్పోవడము, ఇవన్నీ కూడా ఉన్నాయి. అక్కడ పండితారాధ్యుల వారి మఠం కూడా ఉంటుంది. జగద్గురువు మనకి ఆదిశంకరాచార్యుల వారు ఎంత ఫేమస్సో ఆ కాలంలో పండితారాధ్యుల వారు అక్కడ ఉండేవారు. అక్కడ వరుస పెట్టి వారి మఠంలో అన్నీ కూడా ఉంటాయి. సాక్షాత్తు కైలాసం నుంచి ఆదిశంకరులు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క పంచ శివలింగాలు శివపార్వతులు ఇచ్చారని అంటాం కదా! అందులో ఒక పండితారాధ్యుల వారు ఆయన ఈ శంకరాచార్యుల వారికి ఇచ్చినట్టుగా అక్కడ ఫోటోలన్నీ కూడా ఉంటాయి. ఆ విధంగా భ్రమరాంబాదేవి గుడి. అలాగే ఛత్రపతి శివాజీకి అక్కడ మనకి భవానీ తులజాపూర్‌లో కత్తిచ్చినప్పుడు ఆయన వచ్చి ఇక్కడికి శ్రీశైలం వచ్చారు. అందుకోసమనే ఆయన కోసం ప్రత్యేకంగా ఒక ప్లేసు, ఒక మ్యూజియం కూడా కట్టారు శ్రీశైలంలో. అక్కడ మనం చూడ్డానికి. సో, ఇటువంటి వింతలు అనేకమైనటువంటివి ఉన్నాయి. ఈ విధంగా మనకి ఇంకా అనేకమైనటువంటి రహస్యాలున్నాయి. ముఖ్యమైనటువంటి 9 రహస్యాలివి. కాబట్టి మీరందరూ కూడా వెళ్ళండి. ఆ రహస్యాలు చూడండి. ఇవన్నీ అంతు చిక్కని రహస్యాలు, శాస్త్రవేత్తలకి అందని రహస్యాలు. మరి ఇది సాక్షాత్తు దైవానికి అస్తిత్వానికి ఒక ఎగ్జాంపుల్‌గా శ్రీశైల దేవస్థానాన్ని మనం చెప్పుకోవచ్చు. మీరు వెళ్ళండి. దర్శించుకోండి. స్వామివారి అనుగ్రహానికి, అమ్మవారి యొక్క అనుగ్రహానికి కృపాపాత్రులు కండి. శుభమస్తు.